హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి టెట్ అనేది వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ముందుగానే ప్రారంభించుకుంటే మనము ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు మన ఛానల్లో చూస్తున్నామంటే శబ్దభేద్. హిందీలో ముఖ్యమైనది ఏమిరా అంటే శబ్ద్. ఈ శబ్ద్ అనేది మనకి ముఖ్యంగా 3 రకాలుగా విభజించారన్నమాట. ఒకటి అర్థకే ఆధారపడి, 2 ప్రయోగకే ఆధారపడు, 3వది ఉత్పత్తికి ఆధారపడు. మనకి బాగా తెలిసిన విషయం ఏమంటే అర్థకే ఆధారపడు అందరికీ తెలిసిందే. ఏంటి? సార్థక్, నిరర్థక్. అంటే సార్థక్ అంటే అర్థానికి, ఆ యొక్క పదానికి అర్థం అనేది ఉంటుంది. అదే నిరర్థక్ అంటే ఆ యొక్క పదానికి వచ్చి అర్థం లేకపోయినా కానీ అది ఒక శబ్దంగా తీసుకుంటాం. ఆ విధంగా అర్థకి ఆధారపడు 2 రకాలుగా విభజించారు. ఒకటి సార్థకు, రెండవది నిరర్థకు. రెండవది చూసినామంటే ప్రయోగకి ఆధారపడం. ప్రయోగానికి ఆధారపడం మళ్ళీ 2గా విభజించారు. ఒకటి వికారి, 2 అవికారి. అంటే ఆ యొక్క శబ్దంలో ఎటువంటి మార్పులైనా వచ్చినాయంటే అది వికారి అని, మార్పు అనేది రాకపోతే అవికారి అని 2గా విభజించారు. ఇంకా చివరిగా చూసినామంటే ఉత్పత్తికి ఆధారపడి, అంటే శబ్దం ఎలా ఉత్పత్తి అయిందో దాని ఆధారంగా చేసుకుంటే 4గా విభజించారు. 1 తస్తము, 2 తద్భవు, 3 దేశజు, 4 విదేశీ. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొట్టమొదటిగా మనము శబ్ద అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే శబ్దను విభజించారు, కానీ ముఖ్యంగా మనకు శబ్ద అంటే ఏమని తెలిస్తేనే దాన్ని ఎందుకు విభజించారు, ఎలా విభజించారు అనేది తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా మనం శబ్ద అంటే దాంట్లో ఏమీ లేదండి. ధ్వనియోं के मेल से बने सार्थक वर्ण समुदाय को शब्द कहते हैं. అంటే ధ్వనుల సమూహము, అంటే ధ్వనులన్నీ కలిపి దాన్ని అంటూ ఒక అర్థంతో కలుపుకున్నట్టు ఒక పదం ఏర్పడిందే దాన్నే శబ్ద అంటారనమాట. ఇప్పుడు వ్యాకరణకి అనుసారం ఇప్పుడు మనకి గ్రామర్ పార్ట్ కింద చూసినప్పుడు శబ్ద అంటే ఏమి అంటే प्रत्येक स्वतंत्र एवं सार्थक ध्वनियों का या वर्णों का समुदाय को शब्द कहते हैं. అంటే వ్యాకరణం ప్రకారం చూసినామంటే మనకి ఒక స్వతంత్రంగా మరియు సార్థక్ ధ్వని యొక్క సమూహం, అంటే స్వతంత్రంగా ఏర్పడినటువంటి మరియు సార్థక్ అంటే దానికి అర్థం కలిగిన ధ్వనుల సమూహాన్ని మనం శబ్దని అంటాం అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి అయినటువంటి అర్థకే ఆధారపడి చూద్దాం. అర్థకే ఆధారపడి అన్నప్పుడు మనం ముందుగానే చూసుకున్నట్లు సార్థక్, నిరర్థక్. సార్థక్ అంటే సార్థక్ ధ్వని యొక్క అర్థ హోతా హై. ధ్వనుల సమూహాన్ని కూడా మనము శబ్ద అంటాము కదా. కాబట్టి ఈ ధ్వనుల సమూహంలో ఈ 2 ధ్వనులను కలిపి ఒక అర్థం గనక ఏర్పడిందంటే దాన్ని సార్థక్ శబ్ద అంటాము. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నాం అనుకోండి, పాని. ఇక్కడ పా ని 2 ధ్వనులు కలిసి మనకు పానీగా ఏర్పడింది. ఈ రెండింటిని కలిపితే పానీ అంటే నీరు, అంటే మనకు ఒక అర్థం అనేది ఏర్పడింది అనమాట. రెండవది అనేటువంటి నిరర్థక్ శబ్దం, అంటే అర్థకి ఆధారపడి రెండవది నిరర్థక్ శబ్దం. దీంట్లో చూసినామంటే నిరర్థక్ శబ్దం కా అర్థ నహీ హోతీ హై. ఇది కూడా ధ్వనుల సమూహమే, కానీ ఈ ధ్వనులను 2 కలిపినప్పుడు దానికంటూ ఒక అర్థం రాకపోతే దానిని ఏమంటారంటే నిరర్థక్ శబ్ద అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూసినామంటే నీప. అంటే నీప అనే దానికి మనకి పెద్దగా అర్థం తెలీదు, కానీ ఇది కూడా ఒక పదంగానే మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రెండవ పద్ధతి అంటే రెండవటి పార్ట్ అయినటువంటి ప్రయోగకి ఆధారపడి చూద్దాం. ప్రయోగకి ఆధారపడి మనం చూసింది ఏమి? వికారి, అవికారి. ఇప్పుడు మొదటే వికారి శబ్ద గురించి తెలుసుకుందాం. विकारी शब्द అంటే लिंग वचन और कारक के अनुसार जो शब्द अपना रूप परिवर्तन होते हैं उन्हें विकारी कहते हैं. ఇప్పుడు మనము ఏదైనా ఒక పదంలో తీసుకున్నామనుకో, దాంట్లో లింగు కావచ్చు, వచన కావచ్చు మరియు కారకాలు చేరినప్పుడు దానిలో ఏదైనా మార్పు కలిగిందంటే దాన్ని వికారి శబ్ద అంటారు. ఇప్పుడు ఉదాహరణకి చూసినామనుకో, సంజ్ఞ, సర్వనామ, క్రియ, విశేషణ. ఇప్పుడు మీరు చూసినారంటే సంజ్ఞ కింద చూసుకున్నామంటే ఏదైనా పేర్లను తెలిపేది సంజ్ఞ కదా. ఈ పేర్లు లింగ ప్రకారం అయితే ఏమవుతుంది? అబ్బాయిలని ఒకలాగా, అమ్మాయిలని ఒకలాగా, అంటే ఇక్కడ మనకి పేర్లు అనేది మారుతుంది. వచనం,
ఏకవచనకి బహువచనకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మార్పులు అనేది ఏర్పడతాయి. అదేవిధంగా కారకాలు చేరినా కానీ మనకు సంజ్ఞ కావచ్చు, సర్వనామం కావచ్చు, క్రియ కావచ్చు, విశేషం. ఇప్పుడు క్రియా ఉదాహరణ తీసుకున్నాం అనుకో, క్రియాలో చూసినారంటే ఇప్పుడు లింగు ఒక పని జరిగిందనుకో దాన్ని మనం క్రియ అంటాము. అదే పనిని అబ్బాయి చేసినారంటే ఒకలాగా, అమ్మాయి చేసినారంటే ఒకలాగా చెప్తాం. ఎలా అంటే ఒక ఉదాహరణ, లడకా ఆమ్ ఖాతా హై అంటే ఖాతా అనేది వచ్చి మనకి ఇక్కడ క్రియ, కానీ లింక్కి సంబంధించి చూసినామంటే అది ఒక లడక అన్నారు కాబట్టి అక్కడ కాయ అని వస్తుంది, లేదా ఖాతా అని వస్తుంది. అదే లడకి ఆమ్ ఖాతీ హై అంటే ఇక్కడ ఏమైంది, కాయ అనేటప్పుడు లడక వచ్చింది, కాతి అనేసరికి లడకి. అంటే లింగ్ అనేది క్రియని అనుసరించి కూడా మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, వికారి శబ్ద అవుతుంది. నెక్స్ట్ అవికారి శబ్ద చూద్దాం. అవికారి శబ్దలో అదే डेफिनेशनలో కొంచెం అంటే लिंग वचन और कारक के अनुसार जो शब्द अपना रूप परिवर्तन ना होते हैं उन्हें अविकारी शब्द कहते हैं. ఇప్పుడు ఏ విధంగా అయితే లింగు వచన और కారకాల వల్ల ఒక పదములో ఎటువంటి మార్పు అయినా కలిగిందంటే దాని అవికారి శబ్దని, మార్పు కలగలేదంటే అది అవికారి శబ్దని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నారనుకోండి, క్రియా విశేషణ కావచ్చు, సంబంధ సూచక కావచ్చు, యోజక కావచ్చు, విస్మయాది బోధక్, ఇవన్నిటిని చూసినామంటే ఏ యొక్క లింగు వచన కారకం అనేది దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది. ఉదాహరణకి చూద్దాం, క్రియా విశేషణ. మనకి ఉదాహరణకి క్రియా విశేషణలో గోడ ధీరే ధీరే చల్తీ హై. ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, ఇక్కడ క్రియా విశేషణలో ధీరే ధీరే చల్తీ హై అనేది క్రియా విశేషణం. ఈ ధీరే ధీరే ఇప్పుడు అది గోడ వెళ్ళినా అలానే అంటారు, గోడి వెళ్ళినా అలానే అంటారు అన్నమాట. అదేవిధంగా మనకి సంబంధ సూచక కావచ్చు, విస్మయాది, ఓహ్ కిత్నా అచ్చా లడ్కీ హై. ఇక్కడ అచ్చా అనే దానికన్నా కానీ వాహ్ అంటే ఇక్కడ ఏమైంది, మనకి ఈ విస్మయాది బోధక్ వచ్చేసింది అనమాట. ఈ విస్మయాది బోధక్లో అది లడకి వచ్చినా లడక వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనకేమవుతుంది, ఆహ్ అనేది వచ్చి విస్మయాది బోధక్. ఇక్కడ ఎలాంటి మార్పులు జరగవు. కాబట్టి అవికారి శబ్ద తీసుకున్నామంటే ఇక్కడ లింగు వచన కారకాల వల్ల పదంలో ఎటువంటి మార్పు రాలేదంటే వాటినంతా మనకి అవికారి శబ్దని అంటారు. ఇప్పుడు చివరిగా చూసుకున్నామంటే ఉత్పత్తికి ఆధార్ చూద్దాం. ఉత్పత్తికి ఆధారం ముఖ్యంగా 4గా విభజించారు. 1 తస్తము, 2 తద్భవు, 3 దేశజు, చివరిది విదేశీ శబ్దం. ఇప్పుడు తస్తం శబ్ద అంటే మనకి किसी भी भाषा के మూల శబ్దంకు తస్తం कहते हैं. అంటే ఏదైనా ఒక శబ్దం, ఒక భాష యొక్క మూల పదాలన్నీ కూడా మనకి తస్తం అంటారు. ముఖ్యంగా మనకి మూల పదాలన్నీ తీసుకునేది సంస్కృతంలో. కాబట్టి సంస్కృత్ से जो कुछ भी जो के त्यों हिंदी में जिन शब्दों का प्रयोग किया जाता है उन शब्दों को तस्तम शब्द कहते हैं. అంటే సంస్కృతంలో ఉన్న అన్ని పదాలని యాజ్ ఇట్ ఈస్గా మనం కానీ తీసుకున్నామంటే దాన్ని తస్తం శబ్ద అంటారు. ఇప్పుడు తస్సం శబ్ది ఎలా ఫామ్ అయింది అనే దాన్ని మనం చూసినామంటే, తస్తంని విడగొట్టినామంటే తత్ ప్లస్ సమ్. అంటే ఇక్కడ తత్ ప్లస్ సమ్ అనే దాని యొక్క అర్థం ఏమిరంటే, తత్ అంటే ఉస్కే, అంటే ఇక్కడ ఉస్కే అంటే ఏది మూల పదము మన సంస్కృత పదం, సమ్ అంటే సమాన్, అంటే సంస్కృతికి సమాన్ ఏ పదాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తస్సం శబ్ద అవుతుందన్నమాట. ఇప్పుడు తస్సం శబ్దలో కొన్ని ఉదాహరణ చూసుకుంటాం. మనకి బాగా తెలుసు అనమాట, ఆమ్ అనేది హిందీ పదం, కానీ అదే హిందీ నుండి మనం సంస్కృత పదంగా తీసుకున్నామంటే ఆమ్ర అవుతుందన్నమాట. నెక్స్ట్ పక్షి అనేది మనకి తస్సం శబ్ద అనమాట. అదేవిధంగా వర్ష, మనము బారిష్ అంటాం, అది హిందీ, కానీ వర్ష అనేసరికి అది సంస్కృత పదం అనమాట. అలా కొన్ని ఉదాహరణలు మనము తస్సం శబ్దలో తీసుకుంటాం. అదేవిధంగా అగ్ని అని, మన్ అని, జన్ అని, మనుష్య అని, ఇవన్నీ కూడా మనకి కొన్ని తస్సం శబ్ద ఉదాహరణలు. ఇప్పుడు తద్భవ శబ్ద అంటే జో శబ్ద సంస్కృత్ और प्राकृत से विकृत होकर हिंदी में आए हैं वे शब्द तद्भव शब्द कहते हैं. తస్సం శబ్దలో ఏ విధంగా సంస్కృతం నుండి యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నామంటే ఆ
తత్సం శబ్ద అయిందో తద్భవ శబ్ద అంటే ఏమీ లేదు, దాని నుండి కొంచెం మార్పు చెంది వచ్చిందంటే దాన్ని తద్భవ శబ్ద అంటారు. అంటే ఇప్పుడు దీన్ని కొంచెం విభజించి చూసినామంటే తద్భవ్ అంటే తత్ అంటే ఉస్కే అంటే దేనికి సంస్కృతం, భవ్ అంటే ఉత్పన్న దాని నుండి ఉత్పన్నమైందో దాన్ని తద్భవ శబ్ద అంటారు అనమాట. ये शब्द संस्कृत से सीधे न आकर पाली प्राकृत अपभ्रंश से होते हुए हिंदी में आए. మనం హిందీ యొక్క భాషా ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా. పాలి నుండి వచ్చింది అంటే సంస్కృతము, పాలి, ప్రాకృతం, అపభ్రంశ, దాని తర్వాత హిందీ. సో ఆ సీక్వెన్స్లో వచ్చిన పదాలన్నీ మనకేమవుతుందిరా అంటే తద్భవ శబ్దం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూసినాం అనుకోండి. ఆమ్ర్ ఆల్రెడీ మనకు తెలిసిందే, అది తత్సం శబ్దం, దానికి తద్భవ రూపం ఏంటి ఆమ్ అవుతుంది. అదేవిధంగా కర్న్ అంటే చెవి అనమాట, దాన్ని హిందీలో ఏమంటారు కాన్, ఈ తద్భవ శబ్దం అవుతుంది అనమాట. సో మూడవది చూద్దాం, देशज शब्द. देशज शब्द అంటే देशज शब्द वे शब्द है जिनकी उत्पत्ति का पता नहीं पता, ये अपने ही देश में बोलचाल में बने हैं, इसीलिए यह देशज कहते हैं. ఈ యొక్క దేశజ్ అంటే ఏ దేశానికి సంబంధించిన పదాలు ఆ దేశంలో ఉంటాయన్నమాట. కాబట్టి దీని ఉత్పత్తి అనేది మనం పర్టికులర్గా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందని ఇక్కడ చెప్పలేమన్నమాట. హేమచంద్రన్ ఏమన్నారంటే उन शब्दों को देशज कहा है जिनकी उत्पत्ति किसी संस्कृत धातु या व्याकरण के नियमों से नहीं हुई है. అంటే ఆల్రెడీ మనం చెప్పిందే, దేశజ్ శబ్దం అంటే ఏమి, ఏ దేశానికి సంబంధించిన పదాలు అక్కడికి వాడుకుంటారు, అలాంటివన్నీ కూడా మనకి దేశజ్ శబ్దం. అలాంటి వాటిని మనము సంస్కృత పదాల కింద చూడలేము. ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నాం అనుకోండి, చిడియా కావచ్చు, కటరా కావచ్చు, జూతా, పగడి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందిరా అంటే కొన్ని దేశజ్ శబ్ద అవుతుందన్నమాట. నెక్స్ట్ విదేశీ శబ్దం. విదేశీ శబ్దం అంటే మనకి క్లియర్గా అర్థమైంది ఫారిన్ లాంగ్వేజ్, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు విదేశీ శబ్దంకు హిందీ में आए शब्दों से विदेशी शब्द कहते हैं. इनमें फारसी, अरबी, तुर्की, चीनी, पुर्तगाली, अंग्रेजी आदि భాషాయే ముఖ్య है. అంటే ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఏమి, మన భాషకు సంబంధించింది కాకుండా వేరే ఇతర భాషలైనా కావచ్చు, అవన్నీ కూడా మనకి విదేశీ శబ్దం. అది మనకి ఫారసీ నుండి తీసుకోవచ్చు, అరబీ నుండి తీసుకోవచ్చు, తుర్కీ నుండి తీసుకోవచ్చు, చీనీ కావచ్చు, పుర్తగాలి కావచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ నుండి తీసుకున్నా కూడా మనకి ఏమవుతుంది, అది విదేశీ శబ్దం అవుతుందన్నమాట. ఇప్పుడు కొన్ని మనం అంగ్రేజీ శబ్దం, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనం కొన్ని తీసుకొని రాస్తూ ఉంటాం కదా, అలాంటివి చూస్తాం. ఆఫీసర్, ఇప్పుడు మనము ఆఫీసర్, ఆయా అంటే ఆఫీసర్ అనేది యాక్చువల్గా అది హిందీ పదమా కాదు, అది ఏది ఆంగ్ల పదము, కానీ దాన్ని మనం హిందీలో రాస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ డాక్టర్ కూడా మనకి హిందీ పదం కాదు, అది కూడా అంగ్రేజీ పదమే, కానీ దాన్ని మనం ఏం చేస్తాము, మనము వాడుక భాషలో వాడుతుంటాం. అలాంటిదే హాస్పిటల్ కావచ్చు, బాట కావచ్చు, టికెట్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే అంగ్రేజీ శబ్దం అవుతుంది. ఇంకొన్ని ఫారసీ శబ్దం చూసుకున్నారనుకోండి, జవాన్ లడకా అంటారు. జవాన్ అనేది యాక్చువల్గా అది హిందీ కాదు, సంస్కృతం కాదు, మరి ఎక్కడిది వచ్చింది, అది ఫారసీ శబ్దం నుండి వచ్చిందన్నమాట. అదేవిధంగా దారోగా, మనకు పులీస్ అంటాము, పులీస్ అనే అది ఇంగ్లీష్ పదం, కానీ దారోగా అనేది కూడా మనం హిందీలో వాడతాము, అది యాక్చువల్గా మనం దారోగా అనేది హిందీ పదం కాదు, మరి ఎక్కడి నుండి వచ్చింది, అది ఫారసీ భాష నుండి వచ్చింది. అలానే ఇంకొన్ని అంగ్రేజీ విదేశీ శబ్దాలు చూసుకున్నారనుకోండి, అరబీ భాష నుండి వచ్చిన కొన్ని పదాలు చూస్తాం. ఆదత్ అనేది సర్వసాధారణంగా వాడుతున్న పదమే, కానీ ఆదత్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే అరబీ భాష నుండి వచ్చింది. అదేవిధంగా గరీబ్ కావచ్చు, ఇజ్జత్ కావచ్చు, ఇలాజ్ కావచ్చు, ఇవన్నీ కూడా అరబీ భాష నుండి వచ్చిందనమాట. నెక్స్ట్ తుర్కీ భాష నుండి తీసుకున్న కొన్ని పదాలు చూద్దాం. తోపు, కాబు, తలాషు, చాకు, ఇవన్నీ కూడా తుర్కీ భాష నుండి వచ్చిందనమాట. నెక్స్ట్ చీనీ భాష నుండి తీసుకున్నామంటే ఛాయ, పటాకా, ఇవి రెండు చీనీ శబ్దం నుండి వచ్చింది. పుర్తగాలి నుండి కమీజ్ కావచ్చు, సాబూన్ కావచ్చు, ఇవన్నీ పుర్తగాలి భాష నుండి వచ్చింది. నెక్స్ట్ చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే శంకర్ శబ్ద్ అంటే ఏమీ లేదండి, రెండు భాషల కలయికతో వచ్చిన శబ్దాలన్నిటి కూడా శంకర్ శబ్ద్ అన్నమాట. किसी दो भाषाओं के शब्दों को मिलाकर जो नए शब्द का रचना होती है उन्हें